జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పాల్గొంటారని సమాచారం కావున అనుమతి లేని పైన తెలిపిన కార్యక్రమం యందు పాల్గొనటం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియచేస్తూ ఇస్తున్న నోటీసు. What is notices are? Now you tell me. ఒకవైపున మా వాళ్ళందరినీ ఈ మాదిరిగా అందరికీ నోటీసులు ఇస్తున్నారు, చట్ట వ్యతిరేక కార్యక్రమం కింద కేసులు పెడతామని అంటున్నారు, చట్ట వ్యతిరేక పని చట్ట వ్యతిరేక కార్యక్రమం అని చెప్తా ఉన్నారు. మరోవైపున పక్క రాష్ట్రం నుంచి బీజేపీ వాళ్ళని కూడా అక్కడ పిలుచుకొని వచ్చి వాళ్ళు లా అండ్ ఆర్డర్గా గొడవలు క్రియేట్ చేయడం కోసం, రిలీజియస్గా ఒక టాపిక్ డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు టాపిక్ డైవర్ట్ చేసేందుకు డిక్లరేషన్ అనే టాపిక్ ద్వారా రాజకీయంగా టాపిక్ డైవర్ట్ చేసేందుకు, గొడవలు క్రియేట్ చేసేందుకు పక్క రాష్ట్రం నుంచి బీజేపీ వాళ్ళని పిలిపిస్తాడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎవరిని రాకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాడు, పోలీసులను మోహరిస్తూ ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళి ఈ టాపిక్ డైవర్ట్ అయ్యేట్టుగా చెయ్యడం ఇష్టం లేక, వెంకటేశ్వర స్వామిని ప్రేమించే వ్యక్తిగా, గౌరవించే వ్యక్తిగా టాపిక్ డైవర్ట్ కాకూడదు అనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి లడ్డును చంద్రబాబు నాయుడు ఏ రకంగా అగౌరవపరిచినాడు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అబద్ధాలతో అవమానించి అగౌరవపరిచాడో, ఆ చేసిన తప్పు సాక్ష్య ఆధారాలతో సహా బయటికి కనిపిస్తూ ఉన్న ఈ సత్యం బయటికి రావాలి. చంద్రబాబు నాయుడు చేసిన ఈ పాపం కడగబడాలి. ఈ పాపం రాష్ట్ర ప్రజల మీదకి రాకూడదు. పాపము చేసిన చంద్రబాబు మీద మీ దగ్గరే కట్టడి కావాలి. దానికోసం టాపిక్ డైవర్ట్ కాకూడదనే ఉద్దేశంతో నా పర్యటనను పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి వైఎస్ఆర్సీపీ అభిమానించే వాళ్ళే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరూ కూడా, అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, మీ ప్రాంతాలలో, మీ నియోజకవర్గాలలో, మీ గ్రామాలలో, మీ గుళ్ళల్లో పూజలు చేయించండి. చంద్రబాబు చేసిన ఈ పాపం వల్ల వెంకటేశ్వర స్వామి కోపం వచ్చి రాష్ట్రం మీద చూపించుకోకుండా ఆ కోపం కేవలం చంద్రబాబు మీదకి మాత్రమే చూపించే విధంగా పూజలు చేయండి అని కూడా అందరినీ కూడా అడుగుతా ఉన్నాను. సార్, ఇప్పుడు ఎందుకనంటే జరిగినది ఘోర అపచారం. వెంకటేశ్వర స్వామిని పలచన చేస్తూ, వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని లోకువ చేస్తూ, జరగనది జరిగినట్టుగా, యానిమల్ ఫ్యాట్ వాడనిది వాడినట్టుగా ఆ లడ్డూలు డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా ఘోరమైన అపఖ్యాతి వెంకటేశ్వర స్వామి గుడికి ఆపాదిస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడుతూ ఇంతటి ఘోరం చేసిన వ్యక్తి, ఈ పాపం కడగబడాలి. దానికోసం నేను రాష్ట్ర వ్యాప్తంగా నేను గుడులకు పోకపోయినా పర్వాలా, రాష్ట్రంలో ఉన్న ప్రతి మారుమూల ఉన్న గుళ్ళల్లో కూడా పూజలు నిర్వహించమని చెప్పి అందరికీ కొడతా ఉన్న ప్రజలకు, వైఎస్ఆర్సీపీ అభిమానులకు అందరికీ కూడా ఆ పాపం వెంకటేశ్వర స్వామి కోపం రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీదకి రాకుండా కేవలం పాపం చేసిన చంద్రబాబు నాయుడు వద్దనే అది కట్టడి అయ్యేట్టుగా దీనికోసం సార్, చంద్రబాబు కుట్ర చేశారు మీకు వ్యతిరేకంగా, మిమ్మల్ని డిఫేమ్ చేయడానికని మీరు ప్రధానమంత్రి గారికి లెటర్ రాశారు. దాదాపు లాస్ట్ శుక్రవారం రాశారు, ఇప్పటివరకు ఏమి రెస్పాండ్ కాలేదు. ప్రధానమంత్రి ఇక్కడ ఒక పెద్ద పుణ్యక్షేత్రంలో ఒక మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు? అందుకే చెప్తా ఉన్నాను కదా, బీజేపీ వాళ్ళకు నిజంగా హిందుత్వం అనే దాని మీద నిజంగా వాళ్ళు
టార్చ్ బేరర్స్ అని చెప్పుకునే నైతిక హక్కు నిజంగా వాళ్ళకు ఉంటే, వాళ్ళలో సిన్సియారిటీ గానే ఉంటే, ఇంత ఘోరం చేసిన చంద్రబాబు నాయుడును రిప్రమాండ్ చేయకుండా ఇంత తెలిసి అబద్ధాలాడుతూ తిరుపతి పేరు ప్రఖ్యాతలను మంటగలిపిన ఈ వ్యక్తిని చూస్తూ వాళ్ళు ఎలా ఊరుకుంటున్నారు అని వాళ్ళని ప్రశ్నిస్తున్నా. వాళ్ళల్లో నిజంగానే హిందుత్వం మీద వాల్యూస్ ఉంటే, సిన్సియారిటీ ఉంటే ఇలాంటి వ్యక్తిని తిట్టాలి, బహిర్గతంగా తిట్టాలి. ఇలాంటి తప్పులు చేయడం అన్యాయము, ధర్మం కాదు అని చెప్పి గట్టిగా బుద్ధి చెప్పాలి, గడ్డి పెట్టాలి. కానీ అలాంటివి ఏవీ చేయకుండా, చేసినవాడు మనవాడు కాబట్టి వాడు ఏం చేసినా కానీ పర్వాలేదు అని చెప్పి వాళ్ళు వదిలేస్తే ఏ రకమైన మెసేజ్ పంపిస్తూ ఉన్నారు? హిందుత్వానికి వీళ్ళు ప్రతినిధులా? ఏ రకమైన మెసేజ్ పంపిస్తూ ఉన్నారు? ఇంతకుముందే చెప్పే కదా దుర్గా, అసలు సిట్ అనేది ఏమిటి? కళ్ళు ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి సాక్ష్యాలు, ఆధారాలు. ఆయనే తప్పు చేస్తాడు, ఆయన చేతుల్లో ఉన్న అధికారులతో సిట్టేస్తాడు. అది ఏ రకంగా ఆ సిట్టు వల్ల న్యాయం జరుగుతుంది? కంటికి కనపడతా ఉన్న సత్యాలు ఇవన్నీ కూడా, తప్పు చేసినాడని కనిపిస్తూ ఉన్న సత్యాలు కూడా. ఇవన్నీ నేను చెప్పినటువన్నీ కూడా వాళ్ళ ఈవో ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ, వాళ్ళ ఈవో ఇచ్చిన వాళ్ళ రిపోర్టు కానీ, ఇవన్నీ ఏంటివి? కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సాక్ష్యాలు. ఎందుకంటే సిట్ ఏంది, ఇంకోటి ఏంది, మన్నేంది? కంటికి కనపడడం లేదా? చంద్రబాబు నాయుడు అబద్ధం అన్నట్టు, చంద్రబాబు నాయుడు అన్యాయం చేసినట్టు. చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు జరగాల్సింది ఏమిటి అని అంటే, ఇలాంటి ఘోరమైన తప్పులు చేయకుండా తిట్టుబడాలి. మతాన్ని, దేవుడిని రాజకీయాల్లోకి తీసుకొని రాకూడదు అన్న బుద్ధి జ్ఞానం చంద్రబాబు నాయుడుకు పడాలి. అది సుప్రీంకోర్టుల దగ్గర నుంచి పడాలి, ప్రధానమంత్రుల దగ్గర నుంచి పడాలి. అప్పుడే ఈ మనిషిలో జ్ఞానోదయం చెంది కొద్దో గొప్ప మార్పు వచ్చి ఈ మాదిరిగా మన గుడులను, మన పరువును, మన ప్రతిష్టను, మన ప్రసాదాన్ని మనమంతట మనమే పెంచుకోవాల్సింది పోయి, గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి, ప్రసిద్ధి ఇంకా పెంచాల్సింది పోయి, మనమంతట మనమే మన గుడిని, మన ప్రసాదాన్ని, మన ప్రతిష్టను మనమే ప్రపంచానికి పలచన చేసి చూపించుకుంటా ఉన్నాం. ఇదెక్కడ హిందుత్వం అండి? ఇదెక్కడ హిందూయిజం అండి? హిందూయిజం అంటే ఇదే, మన దేవుని మనం తగ్గించుకోవడం, మనమంతకు మనమే మన లడ్డూ గురించి తప్పుడు ప్రచారాలు మనం చేయడం, రాజకీయ లబ్ధి కోసం మనమే అబద్ధాలు ఆడడం. ఇదెక్కడ హిందూయిజం అండి? సార్, మీ ప్రభుత్వ హయాంలో పనిచేస్తున్న సుబ్బారెడ్డి గారిని వీళ్ళందరినీ ఇరిగిస్తానికి సిట్ వేశారంటారా? రైట్, అది గొడవలు చేసేందుకు పక్క రాష్ట్రాల నుంచి రప్పించారు అని చెప్తున్నారు. తిరుమల రాకుండా చేసేందుకు ప్రయత్నించారని చెప్తున్నారు. నా మతం మానవత్వం అంటున్నారు. డిక్లరేషన్లో అలాగే రాసుకోండి అని చెప్తున్నారు. నేను ఇంట్లో 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, బయట అన్ని మతాల్ని సమానంగా చూస్తాను, సాంప్రదాయాల్ని పాటిస్తాను అని చెప్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అందరూ పూజలు చేయండి అని చెప్పి మొదటి ఇచ్చిన పిలుపుని కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే నా పర్యటన వాయిదా వేసుకున్నా అన్నారు జగన్.